శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి బాధక గ్రహం గురించి తెలుసుకుందాం. మరి కన్యారాశి ద్విస్వభావ రాశి అవటం వల్ల సప్తమాధిపతి బాధకుడు అవుతూ ఉంటాడు. అంటే కన్యారాశి వారికి గురువు బాధకుడు. ఒక విధంగా ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితంలో ఎవడో ఒక బాధకుడు ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఆ బాధకుడు ఈ జాతకుడి యొక్క అభివృద్ధికి చాలా వరకు ఆటంకపడుతూ ఉంటాడు. చాలామంది భార్యలకి భర్త బాధకుడిగా ఉంటాడు, అలాగే భర్తకి భార్య బాధకుడిగా ఉండటం జరుగుతుంటుంది. మరి ఈ కన్యారాశి వారికి సప్తమ భావం బాధక స్థానం అవడం వల్ల మరి గురువు బాధకుడు అవుతూ ఉంటాడు. అంటే ఒక విధంగా సప్తమ స్థానం అన్నది జీవిత భాగస్వామి యొక్క స్థానం కాబట్టి చాలా వరకు జాతకుడి యొక్క జీవితం వివాహం తర్వాత సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ కన్యారాశి వారికి. సో అటువంటి ఈ బుధుడు బాధకుడైనటువంటి గురువు రెండు స్థానాలు ఉంటాయి. అంటే ఎక్కువగా సప్తమ స్థానాన్ని తీసుకుంటాం, కానీ నాలుగో స్థానానికి కూడా గురువు అధిపతి అవ్వడం వల్ల ఈ రెండు స్థానాలు మరి బాధక స్థానాలుగా మనం కామన్గా అంటే ఇది జాతక పరిశీలించినప్పుడు తీసుకోవడం తప్ప వాస్తవానికి శాస్త్రం అయితే మాత్రం మరి కన్యారాశి వారికి సప్తమ భావమే బాధకుడు, సప్తమాధిపతిగా ఉన్నటువంటి గురువు బాధకుడు అవుతూ ఉంటాడు. అంటే బాధకుడు ఎప్పుడు తన ప్రభావాన్ని చూపుతాడంటే జాతకుడి యొక్క ఆయుష్ సంపూర్ణంగా పూర్తయిన తర్వాత అతనికి ఈ మారక గ్రహాలు బాధక గ్రహాలు తనకి ముక్తిని ప్రసాదించడం జరుగుతూ ఉంటుంది. మిగతా సందర్భాల్లో ఏంటంటే ఈ బాధక గ్రహం ఆ దశలు అంతర్దశలు వచ్చినప్పుడు జాతకుడి యొక్క ప్రవర్తనలో కానీ అతని నడవడిక క్రమశిక్షణలో కానీ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఒక విధంగా ఈ బాధక గ్రహం జాతకుడిని శిక్షించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది ఏ రకంగానైనా అవ్వచ్చు, బట్ అది ఈ బాధక గ్రహం యొక్క పని. కొన్ని సందర్భాల్లో ఈ బాధక గ్రహం జాతకుడిని విపరీతమైనటువంటి అభివృద్ధికి కూడా తీసుకెళ్ళి చివరిలో మళ్ళా ఇబ్బంది పెట్టడం కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి ఆ గురువుకి చతుర్థ భావం కూడా మరి ధనుసు రాశి కూడా అవడం వల్ల ఎక్కువగా అది కూడా కొంతవరకు ఈ చతుర్థ భావ కారకత్వాలు ఈ కన్యారాశి వారికి కొంతవరకు ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. సో అది ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో ఎంత తెలివితేటలు ఎంత సమర్థవంతంగా ఉన్నా అతను చదువుకి తగినటువంటి ఉద్యోగాన్ని పొందలేకపోతూ ఉంటారు. అయితే ఏంటంటే తర్వాత స్థిరాస్తి సంపాదించుకోవడంలో మరి వాళ్ళు అతి కష్టం మీద గృహ నిర్మాణం చేసుకోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా చాలా స్ట్రగుల్ తర్వాత గృహం కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక మంచి ఆధ్యాత్మిక కుటుంబంలో జన్మిస్తారు కాబట్టి చాలా వరకు పెద్దవాళ్ళ ద్వారా కూడా సొంత గృహం లాంటిది వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా స్థిరాస్తి కొనుక్కునేటప్పుడు కంపల్సరీగా వీళ్ళు కొంత స్ట్రగుల్ ఫేస్ చేస్తారు, కొంత అప్పు చేయవలసి ఉంటుంది. అలాగే సప్తమం మెయిన్ వివాహం కాబట్టి వివాహం సాధారణంగా కొన్ని సందర్భాల్లో లేట్ అవుతుంటుంది. అంటే మరీ లేట్ అయితే కాదు, కానీ ఒక 26వ సంవత్సరం అటు ఇటుగా 28లో వివాహం అవుతుంది. వివాహం తర్వాత జాతకుల్లో చాలా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. వ్యక్తిగతంగా ఉద్యోగంలో అభివృద్ధి వస్తుంది, ఉద్యోగపరంగా ప్లేస్ మారుతాడు, చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఏదైనా ఈ గురువు, ఎందుకంటే సహజంగా బుధుడు శిష్యుడు, గురువేమో మరి గురువు మార్గదర్శకుడు. ఒక విధంగా ఈ బుధుడు గురువు యొక్క కుమారుడు. అంటే సహజంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చంద్రుడు తారాదేవికి ఈ బుధగ్రహం జన్మించడం జరిగింది. అంటే తారాదేవి అంటే బృహస్పతి యొక్క భార్య కాబట్టి తర్వాత దేవతలంతా సమావేశమై ఈ బృహస్పతి అంటే బుధుడిని గురువు యొక్క కుమారుడిగా అంగీకరించడం జరిగింది. దాని తర్వాత ఆ బృహస్పతి ఈ బుధుడికి సకల శాస్త్రాలు నేర్పడం జరిగింది, మంచి విద్యావంతుని చేయడం జరిగింది. సో అందువల్ల ఏంటంటే సాధారణంగా ఈ బుధుడు ఇద్దరు తండ్రులు ఉండడం వల్ల ప్రతిదీ కూడా డ్యూయల్గా ఉంటుందన్నమాట. బుధుడు ఎక్కడుంటే దశమ భావంలో ఉంటే రెండు రకాల ఉద్యోగాలు చేస్తుంటాడు, సప్తమ భావంలో ఉంటే ఇద్దరు భార్యలు ఉండే అవకాశం ఉంది. అంటే ఈ రోజుల్లో కుదరదు, కానీ
ఆ విధమైనటువంటి సిచ్యువేషన్ కనబడుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మరి లాభస్థానంలో ఉంటే 2 రకాల ఆదాయాలు ఉంటాయి, చతుర్థంలో ఉంటే 2 రకాల స్థిరాస్తులు ఉంటాయి. ఈ విధంగా బుధుడికి ఈ డ్యూయల్ మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది. మరి ఆ గురువు ఈ బుధుడు కలిసినప్పుడు చాలా వరకు జాతకుడు అపూర్వ విద్యావేత్త అయి ఉంటాడు, తెలియని శాస్త్రం అంటూ ఉండదు గట్టిగాని దానివల్ల పెద్దగా ఉపయోగపడలేకపోతుంటాడు అనమాట. ఏదో కొంతకాలం జీవితంలో టైం వేస్ట్ అయ్యి తర్వాత నెమ్మదిగా సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అదే గురువు మరి ధనాధిపతి అయినటువంటి శుక్రగ్రహంతో కలిసి ఉన్నప్పుడు మరి సాధారణంగా ఈ దశలు అయ్యి వచ్చినప్పుడు ఆర్థిక పరంగా నష్టం కలుగుతూ ఉంటుంది. అయితే సాధారణంగా జాతకుడి కన్నా బాగా తెలివైనటువంటి భార్య, ఉత్తమ కుటుంబానికి చెందిన భార్య రావటం వల్ల చాలా సందర్భాల్లో భర్తకి సరైనటువంటి విలువ ఇవ్వడం కూడా జరగదు. కొన్ని సందర్భాల్లో అంటే శుక్ర గురులు కలిసినప్పుడు జాతకుడికి చాలా గొప్ప కుటుంబంలో మంచి అందమైనటువంటి భార్య రావడం జరుగుతూ ఉంటుంది. బట్ కానీ దానివల్ల కూడా జాతకుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇది ఒక అదృష్టయోగం అయినప్పుడు కూడా ఇతరుల యొక్క అసూయకి, ఈర్ష్యకి గురవుతూ ఉంటారు అన్నమాట. దానివల్ల కొంత సఫర్ అవుతూ ఉంటాడు. ఈ విధంగా అదే మనకి ఈ గురువు కుజగ్రహంతో కలిసి ఉంటే మరి ఎందుకంటే ఒకడేమో కుజుడు అష్టమాధిపతి, సప్తమాధిపతి గురువు బాధకుడు. ఈ కుజగురులు కలిసినప్పుడు జాతకుడు చాలా వరకు వివాహ విషయాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలాగే స్థిరాస్తి విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా గురువు శుభగ్రహం కాబట్టి మరి ఎంత బాధకుడైనా మరి మిథున రాశి వారికి ఒక మంచి మార్గంలో పెట్టి చాలా సంస్కారవంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తూ ఉంటాడు గురువు. రాశి చక్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి బాధక గ్రహం ఉంటుంది, అష్టమాధిపతి ఉంటాడు. అలాగే అష్టమాధిపతితో కలిసిన గ్రహాలు ఉంటాయి. 22వ ద్రాక్షాణపతి ఉంటాడు, 64వ నవాంశపతి ఉంటాడు. ఈ విధంగా అనేక గ్రహాలు మరి జన్మజాతకంలో ప్రతి రాశి వారికి ఏదో ఒక ఇబ్బంది కలిగించే గ్రహాలు ఈ విధంగా ప్రతిదానికి ఉండడం జరుగుతుంది. అయితే ఏదైనా ఈ నవగ్రహాలు కూడా మానవుడి యొక్క జీవితాన్ని పరిశీలిస్తూ అతను అభివృద్ధికి కారణమవుతుంటాయి. అతను ఏమాత్రం దోవ తప్పిన పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాయి. కేవలం శని భగవానుడు ఒక్కడే కష్టాలు కలిగిస్తాడని, గురుగ్రహం మాత్రమే జీవితంలో అదృష్టాన్ని ఇస్తుందన్నమాట కేవలం 100కి 100 పాళ్ళు రాంగు. మరి అన్ని గ్రహాలు సహకరిస్తేనే జీవితంలో ఆ జాతకుడు జీవితంలో పైకి రావడం జరుగుతుంది. అయితే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉన్నట్టు శుక్రగ్రహం వివాహ జీవితానికి, కుజుడు ధైర్య సాహసాలకి, శని క్రమశిక్షణకి, వృత్తికి, కర్మకి, బుధుడు విజ్ఞానానికి, వ్యాపారానికి, గురువు సంస్కారానికి, జ్ఞానానికి, ఇక రాహువు దురాశకి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త సుఖాలు తనకే కోరుకోవాలనే ఒక డెమన్ ప్లానెట్. దానికి పూర్తిగా ప్రతిదీ వైరాగ్యంగా ప్రతిదీ వదులుకొని అంటే కేతువు మరి తలలేని మొండెం కాబట్టి కేతువు హృదయంతో ఆలోచిస్తుంటాడు. ప్రతిదీ కూడా సాఫ్ట్ కార్నరు, ప్రతిదీ వదులుకోవడం. ఈ విధంగా ఆధ్యాత్మికవేత్తలకి, సన్యాసులకి, మరి బ్రహ్మచారులకి అటువంటి వాళ్ళకి కేతు కారణం అవుతుంటాడు. ఏదైనా అన్ని గ్రహాలు సహకరిస్తేనే జాతకుడికి ఉత్తమ జాతకంగా పరిగణించబడుతుంది. ఏదో కొన్ని గ్రహాలు సహకరిస్తే 50% అనుకూలిస్తూ ఉంటాడు. కేవలం 1-2 గ్రహాలు అనుకూలిస్తే ఏదో జీవితం అలా సాఫీగా జరుగుతుంటుంది. బట్ ఏదైనా ప్రతి గ్రహాన్ని కూడా మరి గ్రహాలు కూడా దేవతల యొక్క స్వరూపాలు కాబట్టి అవి జప దానాల ద్వారా, పూజల ద్వారా, రత్నధారణ వల్ల ఖచ్చితంగా గ్రహాలు మనకి అనుకూలిస్తాయి. అయితే ఏ గ్రహమైనా కష్టపడకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం ఇవ్వదు. కేవలం మనం ఉంగరం పెట్టేసుకున్నామంటే జీవితం మారదు. ఎవరికో ఒక 10,000 ఇచ్చి జపం చేయించామన్నా కూడా జీవితం మారదు. మనకి ప్రస్తుతం జీవన విధానంలో జాతకుడికి ఏది అవసరమైతే ఉంటుందో సుమారుగా మనకి వివాహ ప్రయత్నం చేస్తున్నాడు, వివాహం కుదరలేదు,
వివాహం కుదరలేదంటే కుజుడికి జపం చేసేద్దామండి, శనికి దానం ఇచ్చేద్దామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని సంవత్సరాలు ఇలా చేసినా కూడా జరిగే అవకాశం ఉంది. అంటే మీరు వివాహానికి ఎంతవరకు యోగ్యత కలిగి ఉన్నారు, మీకు ఎటువంటి భార్య వచ్చే అవకాశం ఉంది అన్న విషయాన్ని బాగా పరిశీలించి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటూ కొంతవరకు ఈ పూజా కార్యక్రమాలు స్వయంగా చేసుకుంటే కంపల్సరీగా మీ యొక్క ఆశయం నెరవేరుతుంది తప్ప కేవలం ఈ గ్రహాలు మనం వాటిని ప్రసన్నం చేసుకుంటే అవి శుభగ్రహాలుగా వరాలు ఇస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేసి వాటికి సంబంధించిన తప్పు కార్యక్రమాలు చేస్తుంటే అవి బాధకుడుగా మరి జాతకుడి యొక్క పతనానికి కారణమవుతుంటాయి. స్వస్తి.